హాయ్ కృష్ణ. ఇవాళ మనం కొంచెం సామెతల గురించి మాట్లాడుకున్నామా? ఏంటమ్మో సడన్గా సామెతలు అంటున్నావు, నీకు వచ్చా ఏంటి అంటే వచ్చండి, నాకంటే పెద్దోళ్ళని తిట్టకూడదన్న సంస్కారం నాకు ఉంది కాబట్టి అలా అని గమ్ముగుండే నోరు నాది కాదు, తిరిగే నోరు తిట్టే కాలు ఊరికే ఉంటుందా అన్నట్టు నేనేం చేశాను, నా వల్ల అయితే కాదనమాట. ఒకరు ఏదన్నా అంటే పడ్డా. సో ఇలాంటి సామెతలు చురకల్లాగా వదిలేస్తూ ఉంటానన్నమాట. కొన్ని మీకోసం కూడా వదులుతాను. ఏంటో తెలుసా, అయినోళ్ళ కాకుల్లోనూ కానోళ్ళ కంచాల్లోనూ పెడతారంట కొంతమంది మనుషులు. అంటే మనోళ్ళనేమో చక్కగా చూడరు కానీ పరాయాలని మాత్రం ఎత్తెత్తి చూస్తారనమాట. అదొక సామెత తెలుసా. కందకు లేని దురద కత్తిపీటకెందుకు అంటే, బాధ పడేవాడికి అంటే నొప్పి తగిలేవాడికి లేని బాధ నొప్పి పెట్టేవాడికి ఎందుకు అన్నదన్నమాట. ఇలాంటివి వాడేమనుకోండి ఎవరితో అయినా తిట్టాలేమో. అలాని మీన్స్ కర్ర విరగదు పాము చావదు అన్న రేంజ్లో వేసేయచ్చు అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దేవుడికే ప్రసాదం లేదంటుంటే పూజారి వచ్చి పొంగల్ అన్నం అడిగాడంట. మనకే దిక్కు లేదంటే మనల్ని వచ్చి ఒకటి హెల్ప్ అడుగుతాడు చూడు, అది మీనింగ్.